ఫుల్ గా తాగేసి అమ్మాయిని అయితే చూసుకుని ఎలా అలరి చేస్తున్నారు. నాకు వీళ్ళని చూసిన తర్వాత అమ్మాయి అంటే భయం వేస్తా ఉంది. మీకు ఈ పాటికి అర్థమైపోయింటది మనం ఎక్కడికి పోతున్నామో. కోరమంగళ పబ్ స్ట్రీట్ కి అయితే పోతున్నాం. బెంగళూరులో ఏం ట్రాఫిక్ తెలియదు కానీ సెకండ్ కోసం అయితే ఆపేస్తున్నారు వీళ్ళు. మనమైతే ఇప్పుడైతే వచ్చేసాం ఈ యొక్క కోరమంగళ పబ్ స్ట్రీట్ కి. ఇక్కడ అడుగు పడ్డాం మీకు మీకైతే మొత్తం అర్థమైపోతుంది. ఆ లైటింగ్స్ ఆ సౌండ్లు చూసి మనం ఇక్కడికి వచ్చేసామని చెప్పేసి. నేను ఇప్పుడు మీకు మ్యూట్ లో పెట్టిన కాబట్టి అర్థం కావట్లేదు. మ్యూట్ ఆఫ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ పబ్బు బయట వీళ్ళు ఎలా ఆడుకుంటారు తెలుసా? అడుక్కుండే కంటే దారుణంగా అయితే అడుక్కుంటారు వీళ్ళు. ఒక్కసారి విజిట్ చేయండి సార్, 500 సార్, 500 సార్ ప్లీజ్ సార్ అని. ఈ ప్లేస్ కి వస్తే అబ్బాయిలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కలర్ఫుల్ గా కనిపిస్తుంటది మొత్తం సో అమ్మాయిలతో. సో అందుకోసం చెప్పేసి అబ్బాయి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను అన్మ్యూట్ చేసి మొత్తం చూపిస్తాను, ఓకేనా? అర్థమవుతుంది. అడుగుతే పడతాను. మనమైతే ఇప్పుడు కోరమంగల్ ఫుడ్ స్ట్రీట్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ జనాలు చూసుకుని ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలు ప్లేస్ కూడా లేదు పోవడానికి, అంతమంది ఉన్నారు. సో ఇక్కడైతే అసలు ఫుడ్ ఐటమ్స్ అయితే మీరు నమ్మరు. ఈ స్ట్రీట్ లో ఉన్న ఫుడ్ అయితే మీరు ఎక్కడ చూసుంటారు. ఇండియాలో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేను మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో ఓకేనా, లాస్ట్ వరకు వీడియో చూడండి. బ్రెడ్ స్వీట్ అయితే ఒకటి ట్రై చేసినాం, చాలా టేస్టీగా అనిపించింది మాకైతే. రంజాన్ ఫుడ్ మేళా అని చెప్పి ఒకటైతే స్టార్ట్ చేసారు వాళ్ళు, ఓన్లీ రంజాన్ లోనే. అక్కడైతే చీమదూరం కూడా గ్యాప్ లేదు. నేనైతే మీకోసం పోయి వీడియో మొత్తం చూపిస్తాను ఏమేమి ఉన్నాయని. ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా దొరకని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయనిపించింది. ఇక్కడైతే ప్రతి ఒక్క నాన్ వెజ్ ఐటమ్ దొరుకుతుంది మీకు. ట్రై అండి ఎవరైనా కావాలనుకుంటే. ఇది ఓన్లీ రంజాన్ అని ఉంటుందంట. ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి మేము మీద ఒక మటన్ అలేమో ఒక చికెన్ అలేమో అయితే ట్రై చేసినాం.
ఇప్పుడు టైం చూసుకుంటే 12 అయితే ఉంటుంది. ఈ టైంలో ట్రాఫిక్ చూసుకుని ఎలా ఉందో.